హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్పై ఒక కీలక నివేదికను రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ప్రాప్టైగర్ అయితే వెల్లడించింది. మనం అసలు స్లంప్లో ఉన్నామనుకున్న సందర్భంలో మాత్రం ఒక అనూహ్య నివేదిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి మార్చ్ క్వార్టర్లో హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు దాదాపు 25% ఎగబాకాయని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇది తాత్కాలిక ట్రెండా, సస్టైన్ అవుతుందా అనే విషయాలపై చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో క్రెడాయ్ పాస్ట్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే వి శ్రీనివాసరావు గారు, నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ సిఎండి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. సార్, రియల్ ఎస్టేట్లో ఒక రకమైన స్తబ్దత ఉందనుకునే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అది కొంతమేర రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. అయితే ఈ ఏడాది జనవరి మార్చిలో హౌస్ సేల్స్ 25% పెరిగాయని చెప్పేసి ప్రాప్టైగర్ నివేదిక అయితే బయటకు వచ్చింది. సో ఎట్లా అంటారు, ఇది వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందా ఎట్లా? ఇన్ రియాలిటీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మార్కెట్ అనమాట. అయితే మార్కెట్ లోపల స్తబ్దత అనే దానికంటే కూడా లిటిల్ బిట్ ఆఫ్ దట్స్ వాట్ నో అస్థిరత అనమాట. ఒక కస్టమర్ లోపల ఈవెన్ ద పాజిటివిటీ అంటే గడిచినప్పుడు దీన్ని కొంచెం మనం ముందు ఒక 10 సంవత్సరాలుగా హౌ ద మార్కెట్ అండ్ ఆల్ దట్ అనే దాని మీద కొంచెం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే మనకు ముఖ్యంగా మనం ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత, పాత రోజులు మర్చిపోదాం, తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత హైదరాబాద్కి నిజంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ వైపు నుంచి కూడా మనం వ్యక్తిగతంగానే కాకుండా కూడా పాత గవర్నమెంట్ లోపల ద వే లైక్ ఒక ఐటీ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, తర్వాత లైఫ్ సైన్సెస్ కానీ, ఇవన్నీ ఎలా డెవలప్ కావాలా అంటే ఒకటి ఎప్పుడు కూడా నిర్మాణ రంగం ఎదుగుదల ఎప్పుడు కూడా ఉద్యోగ అవకాశాల మీద, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే దాని మీద కూడా దాని డిపెండ్ అయిందనమాట. అప్పుడు ఒక స్పెక్యులేషన్ క్రియేట్ అయింది మనకు. ఒకప్పుడు ఎట్లా అనంటే హైదరాబాద్ లోపల హైరేజ్ బిల్డింగ్ కట్టగలుగుతామా అనే స్టేజ్ నుంచి కూడా పీపుల్ స్టార్టెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాస్ కమ్ అనమాట. అయితే ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి, ఒక 3 సంవత్సరాల నుంచి కూడా చెప్పినప్పుడు, ఇలా చూసినప్పుడు కొంత కస్టమర్ లోపల ఎక్కడ కొనాలా అంటే దీనికి కారణాలు మనం రకరకాలుగా విశ్లేషించవచ్చు అనమాట. ఒకటి, మనకి ఐటీ కోసం వచ్చేసరికి మేజర్గా సిటీ అంతా కూడా ఫోకస్ వెస్టర్న్ హైదరాబాద్లో అవుతుంది. బట్ అక్కడ అఫోర్డబిలిటీ లేదు. మనకి ఇంకొకటి ఏంటంటే దీన్ని కొన్ని మన హైదరాబాద్ నిర్మాణ రంగానికి మంచి చేసిన కారణాలు కొన్ని ఉన్నాయి, ఒక రకంగా నెగిటివిటీలో కూడా తీసుకెళ్తున్న కారణాలు ఇంకొన్ని ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పాలనంటే వెస్టర్న్ హైదరాబాద్ వచ్చేసరికి ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ కింద అనేది మొదలైన తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి ఇటే పడడం మొదలుపెట్టింది. ఉద్యోగ అవకాశాలు ఇక్కడే, తర్వాత లగ్జరీ సెగ్మెంట్ కూడా వచ్చినప్పుడు ఇక్కడే మూమెంట్ అనేది ఉన్నప్పుడు ఏమైందనంటే వేరే దగ్గర కొనాలనంటే కొంత ఆలోచన అనమాట. అయితే ఇక్కడ గవర్నమెంట్ కొంత ఆలోచించాలి. టైం టు టైం మేము కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఎప్పుడు చేస్తుంటాము, మనకి ఒకటే వైపు కాన్సన్ట్రేటెడ్ కాకుండా డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ అనమాట. అంటే డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి సైబరాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది. ఇప్పుడు సైబరాబాద్ కింద వచ్చినప్పుడు మనకి హైటెక్ సిటీ అనేది ఒక వ్యవస్థ ఇంత పెద్ద ఎత్తున సెటిల్ అయినప్పుడు వై ద గవర్నమెంట్స్ కాన్ థింక్ అబౌట్ ఒక సికింద్రాబాద్ ఉంది, దాంట్లో కోర్ ఏరియాని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడ కూడా ఈ ఐటీకి సంబంధించింది కానీ అవకాశాలండి ఇక్కడ. ఎందుకంటే ప్రతి కంపెనీ ఒకటే దగ్గర ఉన్నంతసేపు అదే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సికింద్రాబాద్ ఒక కోర్ ఏరియా తీసుకుంటాం, హైదరాబాద్ లోపల ఒక కోర్ ఏరియా తీసుకుంటాం. అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఏరియాకి సంబంధించినంత వరకు ఉండేవాళ్ళు ఎక్కడిదక్కడ అనేది సెట్ అయిపోతారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడో దూరంగా ఉన్నవాడు హైటెక్ సిటీకి రావాలా, ఇవన్నీ అనేది వచ్చినప్పుడు కొంత రకంగా ఇంకోటి కూడా ఏంటంటే దీనికి రకరకాల కారణాలు కూడా వస్తున్నాయి. ఎలా ఉంటుందనంటే మనకి ఫ్యూచర్ సిటీ అనేది ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సరే, దట్ ఇస్ ద లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లోపల మనకి ఇక్కడ ఏం అవకాశాలు ఉంటాయి, దీన్ని ఏంటి అనేది చూసినప్పుడు కొంత ఓవరాల్గా రూరల్ ఎకానమీ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గడిచిన కొన్ని సంవత్సరాలుగా చెప్పాలనంటే కొంచెం విలేజెస్ నుంచి కూడా మైగ్రేషన్ అనేది కూడా తగ్గింది. ఒకప్పుడు ఎట్లా ఉండేదనంటే విలేజ్ నుంచి డిస్ట్రిక్ట్స్కి వచ్చిన్నారు, డిస్ట్రిక్ట్స్ నుంచి హైదరాబాద్కి చాలా వరకు మూవ్ అయ్యారు. 47% వాజ్ ద అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ అనమాట. వీఆర్ ద టాప్ 2nd పొజిషన్లో ఉండే. అది కొంచెం అది తగ్గిందా లేదా అనేది తెలియదు కానీ బట్ స్టిల్ దేర్ ఇస్ అన్సర్టెనిటీ ఇన్ ద మార్కెట్ అనమాట, రియల్ ఎస్టేట్ మార్కెట్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్లలో కూడా. దాంతో కొంచెం ఒక రకమైన స్తబ్దత అనే దాని మీద కంటే కూడా ఉన్న పొటెన్షియల్ని యూటిలైజ్ చేసుకోకుండా హైదరాబాద్ నిర్మాణ రంగం కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ ఈ ఇబ్బంది అనేది
అనేది లాంగ్ టర్మ్ కాదు. దీన్ని అర్థం చేసుకుంటే మన మోడీ గారు వచ్చినప్పుడు అన్నారు, హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. అంటే దేశ ఎకానమీని కూడా ముందుకు తీసుకెళ్లే విధానంగా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి దాన్ని అడ్రస్ చేసే విధానాలు చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి చాలా పాజిటివ్గానే ఉంటుంది. ఇంకా కూడా మనం దాని గురించి డిస్కస్ చేస్తూ పోతే లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ ఎలాబరేట్ ఆన్ దట్. దాన్ని చూడొచ్చు. రైట్ సార్. మన శ్రీనివాసరావు గారు, ఈ జనవరి మార్చ్ క్వార్టర్లో 25% ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. సో దీనికి ప్రధాన ఫ్యాక్టర్స్ ఏంటంటారు? స్టార్టప్స్ పెరగడం అంటారా, జీసీసీస్ రావడం అంటారా, ఎట్లా? మనకి ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు మురళి గారు. స్టార్టప్స్ పెరుగుతుంది, జీసీసీస్ పెరుగుతుంది, దాంట్లో వచ్చే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాంతోపాటు పీపుల్ ఎవరైతే హోమ్ బయర్స్ ఉన్నారో, ప్రాస్పెక్టివ్ హోమ్ బయర్స్ వెయిట్ చేసి డెసిషన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే కొంత అపోహ రావటం వల్ల, రియల్ ఎస్టేట్ డమాలని అపోహ రావటం వల్ల చాలా మంది వెయిట్ అండ్ సీ లాగా వెయిట్ చేస్తున్నారు అనమాట చూస్తా. ఇప్పుడు అది అర్థమయ్యి ఒక పీరియడ్ జరిగిన తర్వాత ఇంకా రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గవు అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ప్రాస్పెక్టివ్ హోమ్ బయర్స్ అందరూ కూడా అడ్వాన్స్లు ఇచ్చి ఫ్లాట్స్ బుక్ చేయడం కానీ, విల్లాస్ బుక్ చేయడం కానీ, ప్లాట్స్ కానీ చేస్తున్నారు. దానివల్ల ఈ క్వార్టర్ నెంబర్స్ బాగా పెరిగింది. మన రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు స్తబ్దుగా ఉంది. కాబట్టి మనకి ఒక 40% పెరగాల్సిన చోట 25% మాత్రమే పెరిగింది హైదరాబాద్ లో. మనం ఎక్స్పెక్ట్ చేసింది అంటే 40-50% గ్రోత్ వస్తుంది అనుకున్నాము. ఆ గ్రోత్ ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్లో ఇంకా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చారు. రేట్లు తగ్గుతాయి అనే కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి మనం యుద్ధం వల్ల కానీ ఇంకా వేరే కారణాల వల్ల కానీ ప్రైస్ పెరుగుతుంది కానీ తగ్గదు అనే ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కస్టమర్లు అందరూ కూడా అడ్వాన్సెస్ ఇచ్చి బుక్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఈ గ్రోత్ వచ్చిందని క్లియర్గా చెప్పొచ్చు. రైట్ సార్. అంటే స్తబ్దత పోయిందనడానికి ఏంటంటారు సిగ్నల్స్? ఓన్లీ స్తబ్దత పోయిందంటే మనకు క్లియర్ గా నెంబర్స్ పెరుగుతున్నాయి, వాకిన్స్ పెరిగినాయి, బుకింగ్స్ పెరుగుతున్నాయి. అన్ని కూడా క్లియర్ గా మనకి ఫిజికల్ గా మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట. సైట్ విజిట్స్ పెరుగుతున్నాయి వీకెండ్స్ లో. ఈవెన్ దో సమ్మర్ అయినా సరే జనరల్ గా మేలో కొంచెం వీక్ ఉంటుంది ఎవ్రీ ఇయర్, బట్ మేలో కూడా మంచి విజిట్స్ అవుతున్నాయి. ఇప్పుడు బుకింగ్స్ పెరుగుతున్నాయి. సో ఇవన్నిటి కూడా మనం సిగ్నల్ గా సింబల్ గా చెప్పొచ్చు, పాజిటివ్ ట్రెండ్ అంటారు. రైట్ అండి. సార్, ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొనుగోలుదారులకి అనుకూలంగా ఉందా, ఖరీదైపోయింది అంటారా, ఎట్లా? లేదు, దానికి కూడా చెప్తాను నేను. దానికంటే ముందు శ్రీనివాసరావు గారిని మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం కంటిన్యూషన్ లోపల. అయితే ఇక్కడ ఏమవుతుందని అంటే ఓవరాల్గా నార్మల్గా మార్కెట్లో వచ్చినప్పుడు ఈ ఇండికేషన్స్ ఎట్లుంటాయి అని అంటే బాగా మార్కెట్ పికప్ అయింది 25%, 40% అనే దానికంటే కూడా ఒకటి ముఖ్యంగా చెప్పాలని అంటే మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఎదిగింది అని చూసుకున్నప్పుడు ఒకప్పుడు మనకు ఒక 7-8 సంవత్సరాల క్రితం సంవత్సరానికి 30,000 యూనిట్లు అమ్మే పరిస్థితి అనమాట. తర్వాత గడిచిన కొన్ని సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటే ఈ రోజు మార్కెట్ లోపల మన ఫిగర్ చూస్తున్నారు 95,000 అలా అంటున్నారు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే 1,00,000 యూనిట్లు అమ్మే స్టేజ్కి వచ్చినాం. అంటే ఈ ఫిగర్స్ ఎట్లవుతున్నాయి అని అంటే ఉద్యోగ అవకాశాలు, ద వే ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. ఈ రోజు కూడా మనం చూస్తుంటాం వందల కొద్ది, నార్మల్గా వి మే రీచ్ ద హండ్రెడ్స్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ జీసీసీస్. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే దో ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్, బట్ ద రెవెన్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ఫర్ ద స్టేట్ ఆర్ మేబీ నో ఓవరాల్గా హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దాన్ని అనుకొని అనుసంధానంగా ఎదుగు ఇంకా కొన్ని కంపెనీలు ఎలా వస్తున్నాయి అనే దాని మీద చూసినప్పుడు ఉద్యోగ అవకాశాలు అనేది చాలా బాగున్నాయి. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిగర్స్ అనేది కంటిన్యూషన్ లోపల పెరుగుతున్నాయి. బట్ ఆ ఫిగర్స్కి వచ్చిన దానికి తగ్గట్టుగా మనం ఓవరాల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి తగ్గట్టుగా సేల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం కంపేర్ చేసుకుంటా ఏ ఏరియాని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇవన్నీ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ అనేది వస్తే బాగుంటుంది అనమాట. అట్లా. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, ఈ నివేదిక కొంత ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ముంబై కావచ్చు, పుణే, అహ్మదాబాద్ ఇక్కడ తగ్గాయి ఇళ్ల అమ్మకాలు. సో రిలేటివ్గా బెంగళూరు, హైదరాబాద్ పెరిగాయి. సో ఎట్లా చూడొచ్చు మనం ఈ ఎమర్జింగ్ సిటీస్ అనుకోవచ్చా, ఎట్లా? అంటే హైదరాబాద్ వైపు కంట్రీ నలుగుల వైపు నుంచి కూడా చూస్తున్నారండి ప్రజలు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఏ స్టేట్ నుంచి, అన్ని స్టేట్ల నుంచి కూడా హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్ పేరెంట్స్ కానీ. ఎందుకంటే మేము పర్సనల్గా విట్నెస్ చేస్తున్నాం. వెన్ కస్టమర్స్ కమ్ ఇన్ టు ద సీ ద ప్రాజెక్ట్ మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం అనమాట. మొన్న ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. 2 ఇళ్ళు కొన్నారు, 2 ఫ్లాట్స్ కొన్నారు మా దాంట్లో. అట్లాగే బెంగాల్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మనకు బెంగళూరుకి, హైదరాబాద్కి సిటీ మన
ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే 20% జీసీసీలు హైదరాబాద్కి వస్తున్నాయి మనకి. సో మన ఐటీ హబ్ కాబట్టి బెంగళూరు తర్వాత మనమే ఉన్నాం కాబట్టి ఈ 2 సిటీలకి బాగా గ్రోత్ వస్తుందని చెప్పొచ్చు. రైట్ అండి. మన రాజశేఖర్ అలాగే గారు, ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే వెన్ కంపేర్ టు ద అదర్ సిటీస్ ప్రైసింగ్ లో మనం చాలా రీజనబుల్ గా సరసమైన ధరల్లో అమ్ముతున్నాం అండి మనం. హైదరాబాద్ బిల్డర్స్ కూడా చాలా థిన్ మార్జిన్స్, చాలా లో మార్జిన్స్ తోటి తక్కువ ప్రైస్ తోటి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ప్రైసెస్ లో కూడా మనం దాన్ని వేరే సిటీస్ ని డామినేట్ చేయగలుగుతున్నాం. రైట్ సార్. ఈ నివేదికలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, ఈ అఫోర్డబుల్ హౌసింగ్ కొంత అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఓవరాల్గా తగ్గాయి 2% ఇళ్ళ అమ్మకాలు అని చెప్పేసి ఈ నివేదిక వెల్లడించింది. సో అఫోర్డబుల్ హౌసింగ్ పరిస్థితి ఎట్లా ఓవరాల్గా ఎట్లుంది హైదరాబాద్లో ఎలా? అఫోర్డబుల్ హౌసింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు హైదరాబాద్ లోపల ద డెఫినేషన్ ఆల్వేస్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఒకప్పుడు మనకు 2-3 వేలకి స్క్వేర్ ఫీట్కి దొరికేది అఫోర్డబుల్ అనుకుంటే ఈరోజు 5,000 నుంచి 6,000 వరకు అనేది అఫోర్డబిలిటీ సెగ్మెంట్ కింద పెట్టుకోవాలి. అయితే ఇక్కడ అందుబాటులో లేదు అనేది చాలా తప్పు అనమాట. ఇక్కడ దిర్ ఇస్ ఈవెన్ ఓవరాల్గా చెప్పాలనంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ మోర్ అఫోర్డబుల్ ఇన్ ఎనీ సెగ్మెంట్. లగ్జరీ సెగ్మెంట్లో చూస్తే మన న్యూపోలిస్ లోపల ఇప్పుడు 100-150 కోట్ల ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా అక్కడ ఈవెన్ హైదరాబాద్ బిల్డరు ఒక అమ్యూనిటీస్ ఎట్లా అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈవెన్ అటువంటి అమ్యూనిటీస్ అక్రాస్ ద కంట్రీ లోపల ఎవరు ఇస్తారో తెలియదు. అటువంటి అమ్యూనిటీస్ ఇస్తూ అటువంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేసుకుంటా ద వే దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఈస్ మోర్ చీపర్. ఆల్మోస్ట్ ఒక 50% కూడా ఉంటుందా లేదా చెప్పలేం. అయితే అలానే కాకుండా ఇప్పుడు మనం ఆ లగ్జరీ సెగ్మెంటే ఒక వేరే ప్లేస్ లోపల అదర్ మెట్రోస్ లోపల ఒక అఫోర్డబుల్ సెగ్మెంట్లో వచ్చేటట్టు ఉన్నప్పుడు మన దగ్గర ఎలా అంటే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ బట్ ప్రొవైడెడ్ దాన్ని అది కొనాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు అందుబాటు లేదని అనుకుంటున్నారంటే ఏ ఏరియాలో అందుబాటు లేదు అని అనుకుంటున్నారు తప్పితే ఓవరాల్ హైదరాబాద్ లోపల అందుబాటులో లేక కాదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ 70% ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ అనమాట. బట్ దాంట్లో కొంత సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు, మోకిలాలో హీఈస్ కన్స్ట్రక్టింగ్ అనమాట. అదృష్టం బాగుండి ఈజ్ కమింగ్ అవుట్ విత్ గుడ్ అంటే ప్లానింగ్ లోపల బాగుంది. ద వే ఈజ్ కమింగ్ అవుట్ విత్ అక్కడ మోకిలా అనేది సిటీకి దూరం. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎలా అవుతుందని అంటే అన్లెస్ దే ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ పొటెన్షియల్ టు ఆల్మోస్ట్ ఒక నెల ఒక 20-30 వేలు ఖర్చు పెట్టగలిగితే అక్కడి దాకా వెళ్తారనమాట. ఆయన ఏం చేస్తున్నారు, ఈజ్ కమింగ్ అవుట్ విత్ బిగ్గర్ ఏరియా ఫ్లాట్స్ అనమాట, ఒక 3,000-4,000 అనేది. అటువంటి అప్పుడు చాలామంది అక్కడ కొన్న తర్వాత బట్ ఇక్కడ ఆయనకి ఇంకొకటి ఏంటంటే 6,000కి ఇది హయ్యర్ సైడ్ ఈజ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 6,000 అనమాట. దట్ ఈస్ అ మచ్ చీపర్ రేట్ ఇన్ హైదరాబాద్. బట్ అక్కడ కూడా ఏమవుతుంది అనుకుంటే బ్రాండ్ ఇమేజ్ తోటి కట్టుకొని అమ్ముకుంటున్నారు కానీ అదే ఏరియాలో ఇంకా వేరే వాళ్ళు అమ్మగలుగుతున్నారు. అయితే మోకిలా అనేది మనకి హైదరాబాద్ హైటెక్ సిటీకి కానీ నియోపోలిస్కి దగ్గర కంపారిజన్ లోపల సేల్ ఉంది. కానీ వాట్ అబౌట్ ద ఉప్పల్ ఏరియా, వాట్ అబౌట్ ద టువర్డ్స్ గట్కేసర్ ఏరియా, అక్కడ ఈవెన్ నాకు తెలిసి చాలామంది కూడా కంప్లీట్ అయిన ప్రాజెక్టులు కూడా 5-6 వేలకి అని అన్నా కూడా సేల్ చేయడానికి ఇంకా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మార్కెట్ లోపల నేను చెప్పేది నెగిటివిటీ గురించి కాదు. ఇక్కడ టీవీలో కూడా చూసే వాళ్ళందరూ కూడా మన తెలంగాణ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చెప్పేది ఇక్కడ అపోహలతోటి హైదరాబాద్ని కొంచెం తక్కువ అంచనా వేసుకొని మీరు వెయిట్ చేయకండి. అంటే ఇక్కడ అందుబాటులో ఉన్న వాటి గురించి అవగాహన మీకు ఇచ్చినప్పుడు కొంటే బాగుంటుందనే దాని మీద నేను క్లియర్ కట్ పిక్చర్ చెప్తున్నాను తప్పితే ఇక్కడ ఏమవుతుందనంటే ఇవాళ గవర్నమెంట్ దృష్టి సాధించకపోవచ్చు కానీ ఇటువంటి నేను చెప్పే ఇష్యూలల్లో అది దృష్టి సాధించిన తర్వాత రేపు ఆ ఏరియా ఎదుగుదల వచ్చిన తర్వాత అది ఏ రకంగా హైదరాబాద్ అభివృద్ధికి దోహపడుతుంది అనేది అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇక్కడ అందుబాటులో అనేది మనకి ఎల్బీ నగర్ వనస్థలిపురం వైపు కూడా యావరేజ్గా 5,000-6,000 లోపల ఉన్నాయి. ఉప్పల్ వైపు కూడా ఉన్నాయి. తర్వాత ఈవెన్ పటాన్ వైపు కూడా ఉన్నాయన్నమాట. 60-70% ఈజ్ అఫోర్డబుల్ బట్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రియలీ వెయిటింగ్ వెదర్ టు బై ఆర్ నాట్. అయితే ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా అదే ఇప్పుడు కొత్తగా కొన్ని మనకి నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో అనుసంధానం అయితేమి, ఎంఎంటీఎస్ కానీ, తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది కూడా అది గవర్నమెంట్ ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఇష్యూ అవుతుంది. వెస్ట్రన్ హైదరాబాద్ లోపల ఈవెన్ హైరైజ్ బిల్డింగ్స్ ఇప్పుడు బెంగళూరులో కూడా మనం చూస్తుంటాము. ఒక 1/2 కిలోమీటర్కి ఒక హైరైజ్ బిల్డింగ్ కనబడితే ఆ బిల్డింగ్కి అందం, ఆ ఏరియాకి అందం.
బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకటే ఏరియా లోపల వచ్చేసి వందల హైరైజ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు దాన్ని ఈవెన్ సోషల్ అక్కడ ఇన్ఫ్రా ఏ రకంగా మనకి దోహదపడుతుంది అంటే వాటర్ కానివ్వండి, రోడ్ నెట్వర్క్ కానీ ఇవన్నీ ఏ రకంగా వచ్చింది అనేది ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందని అంటే లాంగ్ టర్మ్కి ఐఎమ్ మోర్ వరీడ్. ఎందుకంటే 15 ఏళ్ళు క్రెడే హైదరాబాద్ కోసం ఆ బిల్డర్ల అభివృద్ధి కోసం, బిల్డర్లే అనేది కాదు, బిల్డర్ల ఎదుగుదల రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డది అనే దాని మీదనే వర్కౌట్ చేస్తున్నాను. దాని రకంగా ఆ ఎదుగుదల ఉన్నప్పుడు దాన్ని కాపాడుకొని కూడా ఇంకా ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ దృష్టి సారించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే ఈ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏరియా వైజ్ అనేది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ఏరియాని డెవలప్ చేస్తే అక్కడి నుండి ఈ ట్రాఫిక్, ఇప్పుడు మోడీ గారు అన్నారు ఏది నార్మల్గా ట్రావెల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, ఇప్పుడు అందరు రాకుండా ఉండాలంటే ఒక మనిషి ఆఫీస్కి వచ్చే బదులు ఆ ఆఫీసే తన ఇంటి దగ్గర ఉండే విధంగా కానీ అటువంటి ఒక గొప్ప నిర్ణయాలు గవర్నమెంట్ కానీ తీసుకుంటే మాత్రం చాలా ముందు ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది అందుబాటులో ఉండదు. మనకు ఓవరాల్గా కూడా హైదరాబాద్ లోపల రియల్ ఎస్టేట్ లోపల ఇంకా ఏ రకమైన వెనుకడుగు అనేది ఉండదని చెప్పవచ్చు. గ్రోత్ పాయింట్స్ పెరగాలి. దట్స్ వాట్ దిస్ రియలీ హెల్ప్స్ ఏ లాట్ అనమాట. ఎందుకనంటే ఇప్పటికీ కూడా చెప్తున్నాను, హైదరాబాద్కి ఇంకో 15 ఏళ్ళ వరకు డోకా లేదు. దట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఇట్ వీ హ్యావ్. అండ్ ఇప్పటికి కూడా ప్రపంచం అంతా ఎక్కడ లేని గూగుల్ కానీ, ఇప్పుడు యుఎస్లో తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ హైదరాబాద్. అంటే ఇటువంటి ఈవెన్ ఏ కంపెనీ కూడా ఈ అదర్ మన ఇండియా లోపల పోకుండా ఫస్ట్ హైదరాబాద్కి రావాలని ప్రతి కంపెనీ రోజుకో కొత్త కంపెనీ వస్తుంది అనమాట. అటువంటిది వచ్చినప్పుడు వీ కెన్ సీ ద పాజిటివిటీ ఆఫ్ దిస్. అదేంటి ఏంటంటే మనం ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇప్పటి నుంచి కానీ ప్రణాళిక చేసుకోకుండా సిటీని ఇప్పుడు 165 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఉన్నప్పుడు మనకు రెండు వైపులా 2 కిలోమీటర్లు తీసుకున్నా కూడా లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఆ ఏరియాలని ఎట్లా డెవలప్ చేయొచ్చు అంటే మనకి టౌన్షిప్స్ ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే ఒక 400-500 ఏకర్స్ లోపల టౌన్షిప్స్ అనేది గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం అనమాట. అక్కడ మిక్స్డ్ యూజ్ కింద వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆఫీస్ కానీ రెసిడెంట్స్ కానీ తర్వాత సోషల్ ఇన్ఫ్రా కానీ ఒకటే దగ్గర వస్తే ఈ సిటీ లోపల అన్వాంటెడ్గా ట్రావెల్ టైం వేస్ట్ కావడం కానీ తర్వాత మేబీనో ఒక లైఫ్లో చెప్పాలంటే ఒక రోజుకు 3-4 గంటలు ఒక ప్రతి మనిషి ప్రీషియస్ టైం వేస్ట్ అవుతుంది. దీన్ని అడ్రస్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లోపల సిటీ గ్రోత్ బాగుంటుంది, నిర్మాణ రంగానికి బాగుంటుంది. ఇండైరెక్ట్గా నిర్మాణ రంగం ఎంత బాగుంటుందో రాష్ట్ర అభివృద్ధి కూడా అంత బాగుంటుంది. కాబట్టి చాలా వరకు దృష్టి పెట్టాలి. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు చూసుకుంటే సార్ ఈ వెస్ట్ జోన్లో బాగా సేల్స్ అవుతున్నాయి, అట్లాగే కోకోపేట్, నియాపూర్. మురళి గారు, ఇక్కడ ఎఫర్టబిలిటీ గురించి వచ్చినప్పుడు అంటే మనకి సింగిల్ ఇన్కమ్ నుంచి డ్యూయల్ ఇన్కమ్ కి మారింది మన సిస్టమ్ అంతా. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, డ్యూయల్ ఇన్కమ్ వస్తుంది. డ్యూయల్ ఇన్కమ్ తో పాటు మన తెలుగు స్టేట్స్ లో ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ ప్రాపర్టీ షేర్ వస్తుంది. సో భూమి ధరలు విపరీతంగా పెరిగినాయి. సో రిజర్వ్స్ ఉంటున్నాయి ప్రతి వాళ్ళు కూడా. సో ఎఫర్టబిలిటీ ప్రాబ్లం అనేది అసలు ఎక్కడ లేదు. ఐఎమ్ విట్నెసింగ్ ఒక్కొక్క కస్టమర్ అంటే 2 ఫ్లాట్సే బుక్ చేస్తున్నారు ఒక సింగిల్ ఫ్యామిలీ నుంచి. మేము అడుగుతున్నాం 2 ఎందుకు, ఒకటి కొనుక్కుని ఒకటి ప్లాట్ కొనుక్కోవచ్చు కదండి. ప్లాట్ ఆల్రెడీ ఉందండి, 2 ఫ్లాట్లు ఉంటే ఒకటి రెంట్కి ఇచ్చుకుంటా ఉంటుంది, ఒకటి ఓన్ గా ఉంటుంది, అసెట్ క్రియేట్ చేసుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు. సో ఆ ఎఫర్టబిలిటీ ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఎఫర్టబిలిటీ మెయిన్ కారణం మన ప్రైస్. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రైస్ చాలా అందుబాటులో ఉంది హైదరాబాద్ లో. ఏ ఏరియా తీసుకున్నప్పుడు కూడా ప్రైస్ ఒకటి మనకి ఎఫర్టబిలిటీకి వీలుగానే ఉంది. ఇన్కమ్ పెరిగింది, రేట్లు పెరిగినాయి, ల్యాండ్ రేట్లు, అలాగే డ్యూయల్ ఇన్కమ్ అయింది, ప్రాపర్టీ షేర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎఫర్టబిలిటీని పెంచుతున్నాయి. ప్లస్ మనము చాలా థిన్ మార్జిన్స్ తోటి లో ప్రైస్ లో మెయింటైన్ చేస్తున్నాం హైదరాబాద్ బిల్డర్స్ అంతా కూడా వెన్ కంపేర్డ్ టు ద అదర్ సిటీస్. సో అన్ని రకాలుగా ఎఫర్టబిలిటీ బాగుంది. ఒక ట్యాక్సెస్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం ₹1,00,00,000 ఫ్లాట్ కనుక అమ్ముతుంటే దగ్గర 35 lakhs 30 lakhs దాంట్లో ట్యాక్సెస్ పోతున్నాయి. అదేమన్నా మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ట్రై చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఏమన్నా ట్యాక్సెస్ బెనిఫిట్ కనుక డైరెక్ట్ గా ఇంకా ఎఫర్టబిలిటీ హౌసింగ్ కోసం కొన్ని సిస్టమ్స్ తీసుకొచ్చి 1,500 స్క్వేర్ ఫీట్ తీసి 950 నుంచి 1,500 స్క్వేర్ ఫీట్ తీసుకెళ్లి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లో రిబేటు, జిఎస్టీలో రిబేటు, అలాగే ఇంకా వేరే బ్యాంక్ ఇంట్రెస్ట్ లో కనుక రిబేట్ ఇస్తే ఎఫర్టబిలిటీ పెరిగి ఇంకా హౌసింగ్ సెక్టర్ బాగా అందుకునే అవకాశం ఉంటుందని చెప్పక తప్పదు. రైట్ సార్. అదే మన రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఇటు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగరు, ఇస్నాపూర్ చూసుకుంటే రుద్రారం, అక్కడ వరకు కూడా సేల్స్ బాగా పెరిగేదానికి, కాంప్రహెన్సివ్గా పెరగడానికి మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు సార్? రాజశేఖర రెడ్డి గారు ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశారు. ప్రతి ఏరియాలో కూడా తీసుకుని
అక్కడ ఒక ఐటీ సెక్టర్ ని డెవలప్ చేయటం, అక్కడ ఒక SEZ ని డెవలప్ చేయటం కనుక చేస్తే, అంటే సెంట్రలైజేషన్ మార్చేసి డీసెంట్రలైజేషన్. ఎందుకంటే నిన్న నేను ఒక 4 ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను హైదరాబాద్ లో, రింగ్ రోడ్ ద్వారానే వెళ్ళి. అదే రింగ్ రోడ్ కనుక లేకపోతే మనం ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వగలం హైదరాబాద్ లో. సో ఇవాళ మనకు రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, రింగ్ రైల్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అన్ని పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ఐటీ సెక్టార్ని కూడా డీసెంట్రలైజ్ చేసి ఎవరి ఏరియాలో కనుక ఫోకస్ చేసి SEZలు కనుక అనౌన్స్ చేస్తే అప్పుడు జనాలు ఎంత దూరం అవసరం, ఎక్కడికక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగి అక్కడ కూడా మార్కెట్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్. రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇల్లు కొనుగోలు చేయడం బెటర్ అంటారా, కొంచెం వెయిట్ చేయొచ్చు? దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎనీ పర్చేజర్ అనమాట. ఇప్పటివరకు నేను చూస్తుంటాను మార్కెట్ లోపల కొన్నిసార్లు ఎలా అవుతుందని అంటే, మార్కెట్ లోపల అందరు కూడా చూస్తుంటారు, సరే ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ బట్టేసి ఉంటుంది. కానీ బట్ ఒక హ్యూమన్ సెంటిమెంట్ ఏంటంటే, నెగిటివిటీ ఉన్నప్పుడు రారు, పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రం 10 రూపాయలు ఎక్కువ పెట్టుకునే నేచర్ అనమాట వాళ్ళది. కానీ ఐ కెన్ అడ్వైజ్, ఈరోజు హైదరాబాద్ నిర్మాణ రంగం ఇల్లు కొనాలి అని అంటే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎనీ వన్. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఎలా ఉంది అని అంటే, ఈ వార్ ఇంపాక్ట్ ఇంకా ముందు ముందు ఎంతవరకు తీసుకెళ్తుందనే తెలియదు. కాస్టింగ్ అనేది ఇప్పటికే చాలా వరకు ప్రతి మెటీరియల్గా 30-40% వరకు పెరగడంతో దాన్ని ఆ బర్డెన్ ఎట్లా మనం కప్పిపుచ్చుకోవాలనేది ప్రతి బిల్డర్ కూడా చూస్తాడు. దాన్ని రేపటి సేల్స్ లోపల ఆ రేటు కూడా పెరగాల్సిన అవసరం వస్తుంది అనమాట. బట్ ఈ రోజు వరకు మనకి కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నప్పుడు బిల్డర్లు ఎవరు కూడా అత్యాశతోటి పోతలేరనమాట. అదే రేట్ లోపల పాత రేట్లకే అమ్ముతున్నారు. కొత్త గొప్ప ఏమన్నా ఉంటే కూడా టైం టు టైం ప్రోగ్రెస్ బట్టేసి ఉంటుంది తప్పితే. ఆ రకంగా చూసినప్పుడు ఫస్ట్ పార్ట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద వార్ ఇంపాక్ట్ మనకి ఓవరాల్గా దేశం మీద పడవచ్చు, మన మీద కూడా పడవచ్చు. అటువంటి అప్పుడు దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండ్ హ్యావ్ ఏ హోమ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ విల్లింగ్ ఫర్. రెండోది ఎలా ఉంటుంది అని అంటే, హైదరాబాద్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు మనకి కొన్ని ఎలా ఉంటుందని అంటే, అమెరికా లోపల ట్రంప్ వచ్చిన తర్వాత ద వే హీ ఈజ్ మేకింగ్ ద లైక్ ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇవన్నీ అయిన తర్వాత కొంత రకమైన నెగిటివిటీ అనేది వస్తుంది ఇన్వెస్టర్కి. అంటే ఇక్కడ ఒకటి మనం దృష్టిలో పెట్టాల్సింది ఏంటంటే, హైదరాబాద్ లోపల ఒకప్పుడు 70% ఇన్వెస్టర్ మార్కెట్ ఉండేది, 30% ఎండ్ యూజర్ ఉండేది. ఈ మధ్యలో సారీ ఐఎమ్ కమింగ్ ఇన్ అదర్ వే, 70% ఎండ్ యూజర్, 30% ఇన్వెస్టర్ అనమాట. ఈ మధ్యలో వచ్చినప్పుడు ఏమైందంటే 70% ఇన్వెస్టర్, 30% ఎండ్ యూజర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, 1,00,000 యూనిట్లు వచ్చినప్పుడు మనం ఫిగర్ తగ్గల, ఇంకా పెరుగుతూనే ఉంది. బట్ ఇది ముందు అవకాశాల కోసం మేబీనో సెకండ్ హోమ్ అనుకుంటామా, తర్వాత లేకపోతే ఫ్యూచర్లో నేను వస్తా అనుకునే అమెరికా ఇన్వెస్టర్ అనుకోండి, ఇంకెక్కడ ఏ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తూ, దాంతో ఏమైందనంటే అటువంటిది రావడంతో చాలా వరకు పాజిటివిటీ వచ్చింది మనకి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ టైం లోపల, అరే నేను ఇండియాలో కొనాలా, రేపు నాకు ఇక్కడ పరిస్థితి ఏంది అనేది వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ అదే కాన్ఫిడెన్స్ వాళ్ళకి, ఆ పాత కాన్ఫిడెన్స్ ఇప్పుడు రావాలా. హైదరాబాద్ ఈరోజు అందుబాటులో ఎంత అందుబాటులో ఉందో ముందు చెప్పాలంటే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మై హోమ్ భూజా లోపల 8,000 కూడా ఫ్లాట్ అమ్మడానికి కొంతమంది కొనక కొన్ని రోజులు పెండింగ్ ఉంటే, ఆ తర్వాత 25,000 కూడా దొరకని పరిస్థితి వచ్చిందనమాట. అంటే హైదరాబాద్ మార్కెట్ ఎట్లా ఎదుగుతుంది అంటే, అవకాశాలను బట్టి రేపు ఎట్లా మారుతుందనే తెలియదు. కాబట్టి అక్రాస్ ద వరల్డ్ ఎవరున్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. ఎందుకనంటే కూడా హైదరాబాద్లో ఈవెన్ అన్ని బ్యాంకులలో కానీ, తర్వాత ఎనీ కంపెనీ గవర్నమెంట్ లోపల ఉద్యోగస్తులు ఎవరైనా ఎక్కడి నుండి వచ్చినా కూడా, ఐటీ కంపెనీలలో కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు సంతిల్లు కావాలి అనేది ప్రతి ఒక్కరు కూడా కలగంటున్నారనమాట. సో అటువంటి పరిస్థితి లోపల దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎనీవన్ టు బై. ఇది ఇంకా కూడా చెప్పాలంటే రేట్ల గురించి చాలా వరకు అనుకుంటారు హైదరాబాద్ అందుబాటులో లేదనేది. నేను అక్కడ కాంట్రాడిక్ట్ చేస్తాను. నేను ఏది కూడా ఓపెన్గా కొన్ని, ఎందుకనంటే 15 ఏళ్ల క్రితం చెన్నై, బెంగళూరు లాంటి కోర్ సిటీ ఏరియాలు ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ లోపల దాంట్లో సగం రేటుకే ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి. ఈ పాయింట్ అందరికి అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మన దగ్గర ఏమనుకుంటున్నాం, అరే హైదరాబాద్లో ఇది రేట్ ఎక్కువ కడుతుందని అనుకోండి. రేట్ ఎక్కువ పెట్టట్లేదు మనం. అక్కడ ఒకటి ఏంటి అని అంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగి ఉన్నాయి. ఆ ల్యాండ్ వాల్యూస్లో ఏమవుతుందంటే ఏ బిల్డర్ లాభపడతలేడు. ఇక్కడ వచ్చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఆ ప్రయత్నం లోపల ఆ బిల్డర్ ఏదో బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి కొనుక్కునే పర్చేజర్ లాభపడబోతున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎనీ పర్చేజర్ టు బై. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, ఈ సేల్స్ గ్రోత్ స్థిరమైన ట్రెండ్ అంటారా, లేకపోతే తాత్కాలికమైన స్పైక్ అంటారా, ఎట్లా? సేల్స్ గ్రోత్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మురళి గారు. ఎందుకంటే రాజశేఖర్ గారు చెప్పినట్టు ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారని చెప్పారు కదా.
ప్రతి ఇన్వెస్టర్ కూడా వాళ్ళ మనీని బ్యాంకులో పెట్టే కన్నా వేరే చోట ఇన్వెస్ట్ చేసే కన్నా ఫిజికల్ ఫార్మేట్ లో ఒక ఫ్లాట్ గానీ విల్లా గానీ కొంటే వచ్చే లాభం ఎక్కువగా కనపడుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో హిస్టరీ తీసుకుంటే. సార్ అందుకని బ్యాంకులో పెట్టడం కన్నా కూడా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్పి ఈవెన్ దో దే ఆర్ నాట్ ఎండ్ యూజర్స్, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫిజికల్ ఫార్మ్. బిల్డింగ్ అనేది ఒక భద్రత, సోషల్ సెక్యూరిటీ ఇస్తుంది, దానికి ఒక మనకు బలం కూడా ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి, అదొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. బ్యాంకులో డబ్బులు ఉంటే ఆ ఫీల్ రాదు మనకి. అలాగే గోల్డ్ మీద కన్నా కూడా, మెటీరియల్స్ మీద కన్నా కూడా బిల్డింగ్ మీద ఎక్కువ పెడతాకి సిద్ధపడుతున్నారు. అందువల్ల సేల్స్ పెరుగుతుంది, అంటే నెంబర్స్ పెరుగుతుంది, ఇన్వెస్టర్ రేషియో కూడా పెరుగుతుంది, ఎండ్ యూజర్స్ పెరుగుతున్నారు. ఎందుకంటే మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి, మ్యారేజ్ అవ్వగానే ఇదివరట్లాగా కంబైన్డ్గా ఉండకుండా డెఫినెట్గా వాళ్ళు ఒక ఓన్ ఫ్లాట్, ఓన్ విల్లా కొనుక్కుంటున్నారు. దాంతోపాటు ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు. డబ్బును బ్యాంకులో పెడతాం కన్నా కూడా ఫిజికల్ ఫార్మేట్లో ఉంచడం బెటర్ అని చెప్పి ఈ బిల్డింగ్స్ కొనడం జరుగుతుంది. వీటన్నిటి వల్ల ప్లస్ మన దగ్గర వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఐటీ డెవలప్మెంట్స్, స్టార్ట్అప్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ సేల్స్ పెరగటాకే ఊతమిచ్చే రకంగా ఉన్నాయి. అలాగే సేల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ప్రైసెస్ కూడా అతి త్వరలోనే పెంచక తప్పదు ప్రతి బిల్డర్ కూడా, ఎందుకంటే టు సమ్ ఎక్స్టెంట్ అబ్జార్బ్ చేసుకోగలరు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఆల్రెడీ మెటీరియల్ కాస్ట్ అని కూడా 30-35%, 40% పెరిగినాయి. ఇప్పుడు వరకు మేనేజ్ చేస్తున్నాం, బట్ వెరీ డిఫికల్ట్. ఇన్ ఏ మంత్ ఆర్ 2 ఎవ్రీ బిల్డర్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద ప్రైస్ విత్ ఫోర్స్ఫుల్లీ. రైట్ అండి. అయితే ఇదే ఐ అడ్వైజ్ ఆల్ ద హోమ్ బయర్స్ టు స్టార్ట్ బయింగ్. దిస్ ద రైట్ టైం. రైట్ సార్. అయితే రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు లగ్జరీ ప్రాజెక్టుల హవా మధ్యతరగతి కొనుగోలుదారుడి పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అపోహ అన్నమాట. లగ్జరీ సెగ్మెంట్ అనేది అది అవసరమైన వాళ్ళు కొనే వాళ్ళు ఉంటారు. బట్ మనం ఏమైతుందంటే ఆ లగ్జరీ ప్రాజెక్ట్ ఉండే దగ్గర మనకు అవసరం లేకపోయినా అక్కడికి రావాలనేది మనకు అవసరం లేదు. అక్కడ మనకి అందుబాటులో హైదరాబాద్లో లేనప్పుడు, అంటే ఇక్కడ ఇదే కాన్ఫ్లిక్ట్ అనమాట. దిస్ ఇస్ వేర్ ద గవర్నమెంట్ ఈ స్టార్ట్ టు థింకింగ్ అబౌట్ దే. అక్కడ ఈ ప్రయత్నం లోపల ఏమవుతుంది, ఇక్కడ వ్యవస్థ, ఉద్యోగం నాకు అక్కడ ఉంది, నేను ఒక 2 గంటలు రోజుకి టైం వేస్ట్ చేసుకునే బదులు దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ లోపల అంతా కూడా కొంచెం లగ్జరీ మూమెంట్ ఉంది. బట్ అక్కడ కొనాలంటే ఇప్పుడు పర్లేదు, ఓపెన్ అవుతుంది. ఇంకా కూడా ఏంటంటే మొన్నటి దాకా మన కొల్లూరు సెగ్మెంట్ అనేది ఓపెన్ కాలేదు. తర్వాత వటినాగ్, ఇప్పుడు వెళ్ళి తెల్లాపూర్ కానీ ఆ ఏరియాలలో ఇచ్చినప్పుడు ఏమైతే కొంత అఫోర్డబిలిటీ అనేది వస్తుంది అనమాట. బట్ ఇవన్నీ కూడా ఒకటే వెస్ట్రన్ హైదరాబాద్ ఒక కోర్ ఏరియాలో ఇచ్చినప్పుడు బట్ ఆటోమేటిక్గా దాన్ని ఏ రకంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది, సేల్స్ అవుతాయా అలా కాదా అనేది కాదు, అక్కడ కొనడానికి ఉన్నదా లేదా అనేది కాదు. ఇది నార్మల్గా ఆ కొనే వాళ్ళకి ఎక్కడిదక్కడ అందుబాటులో ఉండేటట్టు చేయగలిగితే మాత్రం దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఇఫ్ ఇట్ ఈస్ టేకన్ ఇమీడియట్లీ, హైదరాబాద్ నిర్మాణ రంగమే కాదు, హైదరాబాద్లో మన లైఫ్ లివింగ్ కూడా, మనం ఉండే జీవన విధానాలు కూడా చాలా వరకు బాగుంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు రోడ్డు మీద పోతే ఇంటికి ఎప్పుడు చేరుతామో తెలియని పరిస్థితి వస్తుంది అనమాట. బెంగళూరుని ఇన్ని రోజులు అన్నాము, ఇప్పుడు కొత్తగా మన హైదరాబాద్ పరిస్థితి ఏమొస్తుంది అనేది ఉందన్నమాట. అందుకే నాకు ఎప్పుడు కూడా లగ్జరీ సెగ్మెంట్ ఇంపాక్ట్ వేరే దాని మీద అనేది కాదు. ఇప్పుడు ఎక్కడ అవసరాలకు తగ్గట్టుగా మనకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు అందరికీ కూడా పాత రోజులలో శాలరీలు కాదు, ఒక బిజినెస్ చేసే అతను కూడా సంపాదన ఉన్నది. ఇంకోటి కూడా చెప్పాలని అంటే ల్యాండ్ రేట్స్ పెరిగిన తర్వాత ఎప్పుడూ ఇన్వెస్ట్ చేసింది 10 రూపాయలు ఎక్కువ వచ్చి ఉంటే దట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఒక విల్లా కొంటున్నాడు, లేకుంటే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొంటున్నాడు అనమాట. సో అటువంటిప్పుడు డైవర్సిఫై రిక్వైర్మెంట్ ఉంది. మనం ఒకటే ధోరణి లోపల మనకి ఇక్కడ, ఎందుకంటే ఒకదాని ఇంపాక్ట్ ఇక్కడ అనేది లేదు. ఆ ఉన్న దాంట్లో కొనడానికి ఎందుకు వెనుక ముందు అవుతున్నారంటే వాళ్ళ అవసరాల దృష్ట్యా, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థ లేకుండడంతో తప్పితే ఎక్కడ అవసరాలు అక్కడే ఉన్నాయన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజశేఖర రెడ్డి గారు. శ్రీనివాసరావు గారు చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాల్టి బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.